హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాల్టి మన వీడియో 2022లో ఎస్జిటి పేపర్ 1 టెట్ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ పేపర్ రివిజన్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్కి ఇప్పుడు రివిజన్ అవసరమా అని. ఏ ఎగ్జామ్నైనా మనం రాసే ముందు ఆ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి అవగాహనను మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆ ఎగ్జామ్ను మనం పూర్తి స్థాయిలో విజయవంతంగా రాయగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ను రివిజన్ చేయడం వల్ల పర్టికులర్ సబ్జెక్టుకి సంబంధించి ఏ టాపిక్లలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ విధంగా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం అన్న విషయాలను తెలుసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ టెట్ 13th August 2022 ఎస్జిటి సెషన్ 1 పేపర్ 1Aను ఇప్పుడు మనం చూద్దాం. ది ప్రాసెస్ బై విచ్ ఏ బయాలజికల్ మెన్ బికమ్స్ ఏ హ్యూమన్. ఆప్షన్ 1 ఫిజికల్ డెవలప్మెంట్, 2 ఫిజియలాజికల్ డెవలప్మెంట్, 3 నాలెడ్జ్ డెవలప్మెంట్, 4 సోషల్ డెవలప్మెంట్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ. ఆప్షన్ 1 శారీరక వికాసం, 2 జీవ వికాసం, 3 జ్ఞాన వికాసం, 4 సాంఘిక వికాసం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. ఎందుకంటే సాంఘిక వికాసం జరిగినప్పుడే ఒక వ్యక్తి పూర్తి మానవత్వం గల వ్యక్తిగా మారుతాడు. సెకండ్ క్వశ్చన్, ది వర్డ్ పర్సోనా బిలాంగ్స్ టు. ఆప్షన్ 1 గ్రీక్, 2 లాటిన్, 3 ఫ్రెంచ్, 4 జర్మన్. పర్సోనా అనేది క్రింది భాషా పదం. ఆప్షన్ 1 గ్రీకు, 2 లాటిన్, 3 ఫ్రెంచ్, 4 జర్మనీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 లాటిన్. పర్సోనా అంటే లాటిన్ భాషలో ముసుగు అని అర్థం. థర్డ్ క్వశ్చన్, ది పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ దట్ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ ది బేబీ. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత. ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 23, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 1. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 23. తల్లి నుండి మరియు తండ్రి నుండి XX క్రోమోజోమ్లు ఫామ్ అయినప్పుడు పుట్టబోయే శిశువు ఫీమేల్ ఆడ శిశువుగా జన్మిస్తుంది. అలాగే తల్లి నుండి X క్రోమోజోమ్, తండ్రి నుండి Y క్రోమోజోమ్ ఫామ్ అయినప్పుడు పుట్టబోయే శిశువు మేల్ మగబిడ్డ జన్మిస్తాడు. కాబట్టి 23వ క్రోమోజోమ్ జత శిశువు లింగాన్ని నిర్ధారిస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, ది డిఫెన్స్ మెకానిజం ఇన్ విచ్ పీపుల్ ఓవర్ అచీవ్ ఇన్ వన్ ఏరియా టు కంపన్సేట్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ అనదర్. ఆప్షన్స్ 1 డిస్ప్లేస్మెంట్, 2 రిగ్రెషన్, 3 ఐడెంటిఫికేషన్, 4 కంపెన్సేషన్. ఒక రంగంలో రాణించిన వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం. ఆప్షన్స్ 1 విస్థాపనం, 2 ప్రతిగమనం, 3 తాదాత్మీకరణం, 4 పరిహారం. దీనికి సమాధానం 4 పరిహారం, కంపెన్సేషన్. మంజు, హూ ఈజ్ స్టడీయింగ్ క్లాస్ 10 ప్రామిసెస్ టు హర్ క్లాస్మేట్ మీనా దట్ ఇఫ్ యూ హెల్ప్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ మ్యాథమెటిక్స్. అకార్డింగ్ టు ది కోల్బర్గ్స్ ది అబోవ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు. ఆప్షన్స్ 1 సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్, 2 ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, 3 సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, 4 యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారం. ఆప్షన్స్ 1 సహజ సంతోష సహకారి నేపథ్య నీతి, 2 విధేయత శిక్ష నేపథ్య నీతి, 3 ప్రజాస్వామిక ఆమోదింపబడిన నేపథ్య నీతి, 4 సార్వత్రిక నీతి సూత్రాలు నేపథ్య నీతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్, సహజ సంతోష సహకారి నేపథ్య నీతి. సిక్స్త్ క్వశ్చన్, నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ వాజ్ ఫార్మ్డ్ ఇన్. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఆప్షన్స్ 1 1809, 2 1919, 3 1909, 4 1819. దీనికి సరైన సమాధానం 3 1909. సెవెంత్ క్వశ్చన్, ది ఫౌండర్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించిన వారు. ఆప్షన్స్ 1 రూసో, 2 ఫ్రాన్సిస్ గాల్టన్, 3 జాన్ డ్యూయి, 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. ఎయిత్ క్వశ్చన్, డ్రాయింగ్ స్పెసిఫిక్ కన్క్లూజన్ ఫ్రమ్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్స్ 1 ఇండక్టివ్ రీజనింగ్, 2 డిడక్టివ్ రీజనింగ్, 3 కన్వర్జెంట్ థింకింగ్, 4 డివర్జెంట్ థింకింగ్. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం. ఆప్షన్స్ 1 ఆగమన వివేచన, 2 నిగమన వివేచన, 3 సమైక్య ఆలోచన,
4 విభిన్న ఆలోచన. దీనికి సమాధానం ఆప్షన్ 1 ఆగమన వివేచన, ఇండక్టివ్ రీజనింగ్. 9th క్వశ్చన్. ది ఇనియట్ ఎబిలిటీ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ 1 యాప్టిట్యూడ్, 2 యాటిట్యూడ్, 3 ఇంట్రెస్ట్, 4 మెచ్యూరిటీ. పిల్లవాడి స్వతఃసిద్ధమైనది. ఆప్షన్స్ 1 సహజ సామర్థ్యం, 2 వైఖరి, 3 ఆసక్తి, 4 పరిణితి. సరైన సమాధానం ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్. 10th క్వశ్చన్. రీజనింగ్ ఈజ్ ది టర్మ్ అప్లైడ్ టు హైలీ పర్పస్ఫుల్, కంట్రోల్డ్ అండ్ సెలెక్టివ్ థింకింగ్ ఈజ్ డిఫైన్డ్ బై. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది. ఆప్షన్స్ 1 డెకార్ట్స్, 2 గేట్స్, 3 బ్రూనర్, 4 పీనల్. సరైన సమాధానం ఆప్షన్ 2 గేట్స్. 11th క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫెక్టింగ్ ఆన్ థింకింగ్. ఆప్షన్స్ 1 పర్సెప్ట్స్, 2 ఇమేజెస్, 3 కాన్సెప్ట్స్, 4 డైరెక్షన్. క్రింది వాటిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది. ఆప్షన్స్ 1 ప్రత్యక్ష అనుభూతి, 2 ప్రతిమలు, 3 భావనలు, 4 దిశ. సరైన సమాధానం ఆప్షన్ 4 దిశ, డైరెక్షన్. 12th క్వశ్చన్. రిటెన్షన్ కర్వ్స్ ఆర్ డిజైన్డ్ బై. ధారణ వక్రరేఖలను రూపొందించినది. ఆప్షన్స్ 1 ఎబ్బింగ్హాస్, 2 గాల్టన్, 3 విలియం జేమ్స్, 4 థార్న్డైక్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్. 13. ది అప్రోచ్ టు స్టడీ అబౌట్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కిడ్ ఫ్రమ్ 3 years to 10 years ఏజ్. ఆప్షన్స్ 1 లాంగిట్యూడినల్ అప్రోచ్, 2 క్రాస్ సెక్షనల్ మెథడ్, 3 క్రాస్ కల్చరల్ అప్రోచ్, 4 ర్యాంకింగ్ మెథడ్. 3 సంవత్సరాల పిల్లవానిని ఎన్నుకుని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి. ఆప్షన్స్ 1 దీర్ఘకాల ఉపగమం, 2 అడ్డుకోత పద్ధతి, 3 భిన్న సంస్కృతి ఉపగమం, 4 కోటీకరణ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 దీర్ఘకాల ఉపగమం, లాంగిట్యూడినల్ అప్రోచ్. 14. ది ప్రాసెస్ బై విచ్ ఏ బాయ్ లుక్స్ అట్ ఏ గోట్ అండ్ కాల్స్ ఇట్ ఏ డాగ్. ఆప్షన్స్ 1 అకామిడేషన్, 2 అసిమిలేషన్, 3 ఆర్గనైజేషన్, 4 కాంప్లెక్స్ థింకింగ్. ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ. ఆప్షన్స్ 1 అనుగుణ్యం, 2 సాంశీకరణం, 3 వ్యవస్థీకరణ, 4 సంక్లిష్ట ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 2 సాంశీకరణం, అసిమిలేషన్. 15. అకార్డింగ్ టు బందూరా ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది ప్రాసెస్ ఆఫ్ సోషల్ లెర్నింగ్. ఆప్షన్ 1 అటెన్షన్, 2 రిటెన్షన్, 3 రెయిన్ఫోర్స్మెంట్, 4 మోటివేషన్. బందూరా సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది. ఆప్షన్స్ 1 అవధానం, 2 ధారణ, 3 పునరుత్పాదకం, 4 ప్రేరణ. ఆన్సర్ 4 ప్రేరణ, మోటివేషన్. 16. ది ఫాలోయింగ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గెస్టాలిజం. ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి చెందని వారు. ఆప్షన్స్ 1 మ్యాక్స్ వెర్మర్, 2 కోహ్లర్, 3 లెనిన్, 4 డబ్ల్యూసి బాగ్లే. ఆన్సర్ ఆప్షన్ 4 డబ్ల్యూసి బాగ్లే. 17. ది ఆథర్ ఆఫ్ ది బుక్ మ్యాన్స్ సెర్చ్ ఆఫ్ మీనింగ్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ 1 మెక్ ఐలాండ్, 2 మెక్ కిల్లాండ్, 3 విక్టర్ ఫ్రాంకిల్, 4 అబ్రహం మాస్లో. ఆన్సర్ ఆప్షన్ 3 విక్టర్ ఫ్రాంకిల్. 18th. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ థియరీ. ఆప్షన్స్ 1 క్లాసికల్ కండిషనింగ్, 2 ఓపెరెంట్, 3 ట్రయల్ ఎర్రర్, 4 ఇంటర్నేషనల్. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది. ఆప్షన్ 1 శాస్త్రీయ, 2 కార్యసాధక, 3 యత్నదోష, 4 ఉద్దేశపూర్వక. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక, ఓపెరెంట్. 19. ది మెమరీ దట్ రిటైన్డ్ ఫర్ 20 to 30 seconds. ఆప్షన్స్ 1 లాంగ్ టర్మ్ మెమరీ, 2 షార్ట్ టర్మ్ మెమరీ, 3 యాక్టివ్ మెమరీ, 4 రోట్ మెమరీ. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి. ఆప్షన్ 1 దీర్ఘకాల స్మృతి, 2 స్వల్పకాలిక స్మృతి, 3 క్రియాత్మక స్మృతి, 4 బట్టి స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి, షార్ట్ టర్మ్ మెమరీ. 20. ఏ పర్సన్ హూ నోస్ తెలుగు లాంగ్వేజ్ కెన్ లెర్న్ కన్నడ ఈజీలీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ హియర్ ఈజ్. ఆప్షన్ 1 పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, 2 నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, 3 జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, 4 బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. 21. ది థియరీ ఆఫ్ థార్న్డైక్ ఈజ్. ఆప్షన్ 1 ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, 2 క్లాసికల్ కండిషనింగ్ థియరీ, 3 ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, 4 ఇన్సైట్ లెర్నింగ్ థియరీ. థార్న్డైక్ సిద్ధాంతం. ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, 2 సాంప్రదాయక సిద్ధాంతం, 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ యత్నదోష సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. 22.
ది మెయిన్ డ్యూటీ ఆఫ్ టీచర్. ఆప్షన్ 1 ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, 2 మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, 3 హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, 4 మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఉపాధ్యాయుని ప్రధాన విధి. ఆప్షన్ 1 పిల్లల శారీరక అభివృద్ధి, 2 పిల్లల మానసిక అభివృద్ధి, 3 పిల్లల సంపూర్ణ అభివృద్ధి, 4 పిల్లల నైతిక అభివృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల సంపూర్ణ అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. 23 ఏ నాన్ రైట్ ఆఫ్ యాక్టివ్ క్లాస్ రూమ్. ఆప్షన్ 1 చిల్డ్రన్ డూయింగ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, 2 చిల్డ్రన్ క్వశ్చనింగ్, 3 చిల్డ్రన్ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్, 4 చిల్డ్రన్ ఆర్ ఇన్ ప్యాసివ్ లిజనింగ్. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది. ఆప్షన్ 1 పిల్లలు కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, 2 పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు, 3 పిల్లలు ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు, 4 పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు. చిల్డ్రన్ ఆర్ ఇన్ ప్యాసివ్ లిజనింగ్. 24 ఆథర్ ఆఫ్ ది బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్. నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 రాబిన్సన్, 2 విక్టర్ ఫ్రాంకిల్, 3 జాన్ డ్యూయి, 4 జాన్ హాల్ట్. ఆన్సర్ ఆప్షన్ 4 జాన్ హాల్ట్. 25 టు విజిట్ ఏ బ్యాంక్ టు ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ బ్యాంక్ కమ్స్ అండర్. ఆప్షన్స్ 1 ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, 2 ప్రాజెక్ట్ మెథడ్, 3 లెక్చర్ మెథడ్, 4 కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్. బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, 2 ప్రాజెక్ట్ పద్ధతి, 3 ఉపన్యాస పద్ధతి, 4 కంప్యూటర్ ఆధారిత అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పద్ధతి. 26 ఇన్ విచ్ స్టేజ్ ఆన్ ది లెర్నింగ్ కర్వ్ ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ లెర్నింగ్ హ్యాస్ స్టాగ్నేటెడ్. ఆప్షన్స్ 1 స్టేజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్, 2 ప్లాట్యూ స్టేజ్, 3 ఇనిషియల్ స్టేజ్, 4 సెకండరీ స్టేజ్. అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది? ఆప్షన్స్ 1 చాంచల్య దశ, 2 పీఠభూమి దశ, 3 ప్రారంభ దశ, 4 ద్వితీయ దశ. ఆన్సర్ ఆప్షన్ 2 పీఠభూమి దశ, ప్లాట్యూ స్టేజ్. 27 NEP 2020 టార్గెట్స్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫ్రమ్ ప్రీ స్కూల్స్ టు సెకండరీ లెవెల్ బై ది ఇయర్. NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్ 1 2023, 2 2025, 3 2027, 4 2030. ఆన్సర్ ఆప్షన్ 4 2030. 28 1 కిలోబైట్ ఇన్ కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీ ఈజ్. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్. ఆప్షన్ 1 1024 బైట్స్, 2 1124 bytes, 3 1224 bytes, 4 1324 bytes. Answer option 1 1024 bytes. 29 according to feedback from educationists critical age is. Option 1 pre-adolescence, 2 later childhood, 3 early childhood, 4 infancy. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయస్సు. ఆప్షన్ 1 పూర్వ కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 శైశవ దశ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, లేటర్ చైల్డ్హుడ్. 30 ది లాంగ్వేజ్ ఎక్వైజిషన్ డివైస్ LAD కాన్సెప్ట్ రిలేటెడ్ టు భాషా గ్రహణ యంత్రం అను భావన వీరికి చెందినది? ఆప్షన్ 1 బండూరా, 2 స్కిన్నర్, 3 నోమ్ చామ్స్కీ, 4 కోల్బర్గ్. ఆన్సర్ ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ. 31 క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. నిత్యానిత్యములెరుగుచు సత్యంబగు దాని తెలిసి సత్కృత్యములన్ నిత్యము జేయుచు దశది కృత్యముగా మెలగుచున్న గువ్వల చెన్న. ఈ పద్యంలో ఏది తెలుసుకొని మసలుకోమన్నాడు? ఆప్షన్స్ 1 నిత్యము, 2 కృత్యము, 3 స్తుత్యము, 4 సత్యము. సరైన సమాధానం ఆప్షన్ 4 సత్యము. 32 31 నందు గల పద్యమును ఆధారంగా చేసుకొని అందులో స్తుత్యము అనగా అర్థమేంటో వివరించాలి. ఆప్షన్స్ 1 ఎల్లప్పుడూ, 2 పొగడునట్లు, 3 నిందించినట్లు, 4 శోకించినట్లు. దీనికి సరైన సమాధానం స్తుత్యము అనగా ఆప్షన్ 2 పొగడునట్లు. 33 క్రింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించడం. కృతయుగం తరువాత త్రేతాయుగం ఉంది, దాని తర్వాత మూడవది ద్వాపర యుగం ఉంది, కలియుగం ఉంది. 4 యుగాల విభజన దేనితో చేసినాం మనం? ధర్మాన్ని బట్టి చేసాం. 4 పాదాలు నడిచింది అంటే 100% ధర్మం ఉన్నప్పుడు కృతయుగం అన్నాం, 75% ధర్మం ఉన్నప్పుడు త్రేతాయుగం అన్నాం, 50% ఉన్నప్పుడు ద్వాపర యుగం అన్నాం. ఇలా 4 వంతులుగా కోసుకుంటూ వచ్చాం. ధర్మం యొక్క ప్రమాణం తగ్గినప్పుడల్లా మనం ఒక యుగం అంటున్నాం. యుగాల వరుస క్రమం. ఈ ప్రశ్నలో మనం యుగాల వరుస క్రమాన్ని ఆర్డర్లో చెప్పాలి. ఆప్షన్స్ 1
కృత ద్వాపర త్రేత కలి. ఆప్షన్ 2 త్రేత కృత ద్వాపర కలి. ఆప్షన్ 3 కృత త్రేత ద్వాపర కలి. ఆప్షన్ 4 ద్వాపర కలి త్రేత కృత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కృత త్రేత ద్వాపర కలి. 33వ ప్రశ్నలోని గద్యాన్ని ఆధారంగా చేసుకుని యుగాల విభజనకు ఆధారం ఏమిటో చెప్పాలి. ఆప్షన్స్ 1 సత్యం, 2 నీతి, 3 కర్మం, 4 ధర్మం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ధర్మం. 35 కరి అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఆరి వైరి. ఆప్షన్ 2 ఏనుగు గజము. ఆప్షన్ 3 చెయ్యి హస్తం. ఆప్షన్ 4 పాము సర్పం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏనుగు గజము. 36 ఓగిరంకు ప్రకృతి పదం. ఆప్షన్స్ 1 ఒంటె, 2 ఔషధం, 3 ఓడ, 4 ఆహారం. ఆన్సర్ ఆప్షన్ 4 ఆహారం. 37 విదారించి అంటే ఆప్షన్స్ 1 నిదానం, 2 పయనించి, 3 చీల్చి, 4 నడిచి. ఆన్సర్ ఆప్షన్ 3 చీల్చి. 38 పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత. ఆప్షన్స్ 1 విశ్వనాథ సత్యనారాయణ, 2 పుట్టపర్తి నారాయణాచార్యులు, 3 సి నారాయణ రెడ్డి గారు, 4 రావూరి భరద్వాజ. ఆన్సర్ ఆప్షన్ 4 రావూరి భరద్వాజ. 39 శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహాత్మ్యం రచించినది. ఆప్షన్స్ 1 మొల్ల, 2 వెంగమాంబ, 3 సావిత్రి, 4 లక్ష్మీ నరసమ్మ. ఆన్సర్ ఆప్షన్ 2 వెంగమాంబ. 40 ప్రకటనా పాఠం ఇతివృత్తం. ఆప్షన్స్ 1 సామాజిక చైతన్యం, 2 నైతిక విలువలు, 3 భాషాభిరుచి, 4 శాంతి. ఆన్సర్ ఆప్షన్ 4 శాంతి. 41 ఆహా ఈ తోట ఎంతో సుందరంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం. ఆప్షన్స్ 1 తోట, 2 ఆహా, 3 సుందరం, 4 ఎంత. ఆన్సర్ ఆప్షన్ 2 ఆహా. 42 రఘు అన్ని విషయాలు గోరంతలు కొండంతలు చేసి చెబుతాడు. గీత గీసిన పదం ఏంటో చెప్పాలి. ఆప్షన్ 1 సామెత, 2 నానుడి, 3 పొడుపు కథ, 4 జాతీయం. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయం. 43 పాలు అనే పదం. ఆప్షన్స్ 1 నిత్య ద్వివచనం, 2 నిత్య బహువచనం, 3 నిత్య ఏకవచనం, 4 నిత్యానిత్యవచనం. ఆన్సర్ ఆప్షన్ 2 నిత్య బహువచనం. 44 సూర్యుడు ఉదయిస్తాడు. ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ 1 తద్దర్మర్థకం, 2 వర్తమానం, 3 భూతకాలం, 4 భవిష్యత్ కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 తద్దర్మర్థకం. 45 ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం. ఆప్షన్ 1 ప్రశ్నార్థకాలు, ఆప్షన్ 2 వాక్యాంత బిందువులు, ఆప్షన్ 3 ఉద్ధరణ చిహ్నాలు, ఆప్షన్ 4 ఆశ్చర్యార్థకాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్ధరణ చిహ్నాలు. 46 కచట తప అనే అక్షరాలు. ఆప్షన్స్ 1 ఊష్మములు, 2 స్థిరములు, 3 పరుషములు, 4 సరళములు. ఆన్సర్ ఆప్షన్ 3 పరుషములు. ఈ ఊష్మములు, స్థిరములు, పరుషములు, సరళములు అని వేటిని అంటారో తెలుసుకోవాలంటే ముందుగా తెలుగు వర్ణమాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి మన ఛానల్ నందు తెలుగు వర్ణమాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి చెక్ చేయండి. 47 ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే. ఆప్షన్స్ 1 అసంయుక్తాక్షరం, 2 గుణింతం, 3 ద్విత్వాక్షరం, 4 సంయుక్తాక్షరం. ఆన్సర్ ఆప్షన్ 3 ద్విత్వాక్షరం. 48 మేనత్త అనే పదాన్ని విడదీస్తే. ఆప్షన్ 1 మేనా ప్లస్ అత్త, 2 మే ప్లస్ నత్త, 3 మేనా ప్లస్ ఎత్త, 4 మేనా ప్లస్ త. ఆన్సర్ ఆప్షన్ 1 మేనా ప్లస్ అత్త, మేనత్త. 49 సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమంబు. ఇది ఆప్షన్ 1 దుగాగమ సంధి సూత్రం, 2 రుగాగమ సంధి సూత్రం, 3 ఎడాగమ సంధి సూత్రం, 4 టుగాగమ సంధి సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 3 ఎడాగమ సంధి సూత్రం. 50 ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా. దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు. ఆప్షన్స్ 1 2 నామవాచకాల్లో ఒకటి లోపిస్తుంది, 2 2 వృత్తులు కలిసిపోతాయి, 3 2 సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది, 4 2 విశేషణాలు చేరుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 2 సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది.
వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల మొత్తం 150 ప్రశ్నలను ఒకే వీడియోలో పెట్టడం లేదు. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం టెట్ సిలబస్ ఆధారంగా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఎన్ని మార్కులకు వస్తాయో చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, ఉర్దూ, హిందీ ఏదైతే అది 30 మార్క్స్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్. ఇందులో కంటెంట్ 24 మార్క్స్, మెథడాలజీ 6 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 బిట్స్కి 150 మార్క్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుందా అని. అంతేకాకుండా మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, డిఎస్సికి, టెట్కు సంబంధించి తెలుగు గ్రామర్ మరియు జీకే బిట్స్ అలాగే ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.